ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు విద్యానగర్ లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లికి బోనాల పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। 3వ వార్డు విద్యానగర్ కౌన్సిలర్ మరియు చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు। మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని పురవీధులకుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయానికి చేరుకున్నారు। అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। 3వ వార్డులో స్థానిక గీతానగర్ విద్యానగర్ ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి మన సంస్కృతి సంప్రదాయాల్ని భావితరాలకు తెలిసేలా వారిలో ఐకమత్యం చాటి చెబుతూ నిర్వహిస్తూ ఉంటారు। అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన తెలంగాణ సాంప్రదాయాలకు సంస్కృతిగా ప్రతీకగా నిలిచే బోనాల పండుగల్లో లోక కళ్యాణార్థం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ ఉంటారు। ఈ సంవత్సరంలో కూడా బోనాల పండుగను అందరూ కలిసి ఇంత గొప్పగా చక్కటి స్నేహశీల వాతావరణంలో సమాజంలో ఆదర్శప్రాయంగా నిలిచేలా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు। శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి అమ్మవారి చల్లని దీవెనతో చక్కటి వర్షాలు కురిసి ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం మొదలగు వారి వృత్తిపరమైన రంగాల్లో వృద్ధి సాధిస్తూ సుఖ సంతోషాలతో ఆదర్శప్రాయమైన జీవితం గడపాలని కోరుకుంటూ ప్రజలందరికీ పైన ఆ పోచమ్మ తల్లి వారి చల్లని దీవెన ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడం జరిగిందని అన్నారు।
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 3 లక్షల రూపాయలతో బోరు మోటార్ పైప్లైన్ పనులకు గ్రామ సర్పంచ్ ముడావత్ సరోజనతో కలిసి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబిరా బేగం జడ్పీ నిధుల నుండి ఈ పనిని మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే గుండారం గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో పెద్దపీట వేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో పైలట్ ప్రాజెక్టు కింద గుండారం గ్రామాన్ని తీసుకుని 172 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం 98 ఇందిరమ్మ ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణం చేసుకుంటున్నారని అన్నారు. 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరు చేయగా వాటిని కూడా పూర్తి చేశారని అన్నారు. గ్రామానికి ఐమాస్ లైట్ ని కూడా ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో గోదాం నిర్మాణానికి సహకరిస్తామని అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్లకు గుండారం గ్రామస్తుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిదర్ రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, ఉప సర్పంచ్ కిషన్, నాయకులు భాస్కర్, తిరుపతి, శ్రీనివాస్, మూర్తి వెంకటేష్, గంట బుచ్చగౌడ్, లక్ష్మారెడ్డి, మల్లయ్య, సతీష్ రావు పాల్గొన్నారు. జడ్పీ నిధుల కింద 3 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. మరి ఈ మంజూరికి సహకరించినటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం గౌస్ గారికి, మరి అదేవిధంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీరన్న గారికి, జిల్లా కలెక్టర్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గుండారం గ్రామం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రేమతోటి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. సీసీ రోడ్ల లోపల కానీ, అటు ఇందిరమ్మ ఇండ్ల లోపల కానీ, ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా కానీ మా సర్పంచ్ అక్క ముడావత్ సరోజన అక్క గారు ఈ గ్రామానికి సంబంధించింది ఏ కోరిక కోరినా, మరి అదేవిధంగా ఇక్కడ నుంచే ఈ గ్రామానికి చెందినటువంటి బిడ్డ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనందుకు ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రానున్నటువంటి రోజుల్లో కూడా గుండారం గ్రామం అభివృద్ధికి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తంగలపల్లి మండలం గండిలచ్చపేట గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామికి బోనాల పండుగ నిర్వహించారు. గండిలచ్చపేట గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని లక్ష్మీ నరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామికి బోనాలు సమర్పించారు. ట్రాక్టర్ యూనియన్ సభ్యులు ప్రతి ఇంటి నుండి బోనం తీసి డప్పు చప్పులతో, బయటవారి ఆటపాటలతో, యువకులు నృత్యాలు చేస్తూ శివసత్తులు శిగ మూగుతూ గ్రామ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతల్ని ట్రాక్టర్ యూనియన్ సభ్యులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు కాసరపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బోన్ల భిక్షపతి, ప్రధాన కార్యదర్శి ఉప సర్పంచ్ పుట్ట భాను, సర్పంచ్ జంగిటి గ్రామ పెద్దలు, భామనగిరి పెద్దయ్య, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామం గండిలచ్చిపేట గ్రామంలో మా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో పంటలు మంచిగా కురవాలని, పాడి పంట మంచిగా ఉండాలని, పిల్ల జల్లలు బాగుండాలని ఆ యొక్క భగవంతుని కోరుతున్నాము. అయితే మేము ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ప్రతి యూనియన్ నుంచి బోనం తీసి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా పాడి పంట, పిల్ల జల్ల అన్ని విధాల రంగాలలో ముందుండాలని, వర్షం కూడా బాగుండాలని, అన్ని పంటలు బాగుండాలని కోరుకుంటూ గండిలచ్చిపేట గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆషాఢ మాసంలో గండిలచ్చిపేట నరసింహస్వామికి బోనాలు తీయడం జరుగుతుంది. ఆ బోనాలు సకాలంలో వర్షాలు కురవాలని, అలాగే రైతులు పాడి పంటలు అన్ని అభివృద్ధిలో ఉండాలని, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మేము ప్రతి ఏటా ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ బోనాలు తీయడం జరుగుతుంది. ఈ బోనాలు పొద్దున అంగరంగ వైభవంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇప్పటి వరకు జోగు డప్పులతో ఇక్కడికి రావడం జరిగింది. సకాలంలో వర్షాలు కోరని భగవంతుని ప్రార్థిస్తున్నాం. పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటూ పోచమ్మ దేవాలయానికి తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బోనాల ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢ మాసం 3 ఆదివారం అందున సంకష్ట ఆదివారం రావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి ఉదయం నుండి సిరిసిల్ల పట్టణంలోని మార్కండే వీధిలోని పోచమ్మ దేవాలయం మరియు వెంకంపేట పోచమ్మ దేవాలయం అలాగే ఇందిరానగర్ పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిట్లాడాయి. నేటి తెల్లవారుజామున వచ్చే మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నూతన వస్త్రాలు ధరించి అమ్మవారికి వెంటనే నైవేద్యం బోనం రూపంలో నెత్తిన పెట్టుకుని డప్పు చప్పులతో పురవీధుల గుండా ఊరేగుతూ పోచమ్మ దేవాలయాలకు చేరుకుని అక్కడ అమ్మవారికి మొక్కులు సమర్పించారు. తమ కుటుంబ సభ్యులు మరియు పాడి పంటలు వ్యాపారాలు సజావుగా సాగాలని వేడుకున్నారు. ఇదిలా ఉండగా దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, సామాన్యులు, పోలీసు భద్రత, నీటి సౌకర్యం కల్పించారు. ఇదిలా ఉండగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 28వ వార్డు ప్రతిపక్క వీధి ప్రజలు పోచమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడి మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని శివసత్తులు ఊరేగుతూ డప్పు చెప్పులతో దేవాలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. మరోవైపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని వెంకంపేట మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మకు బోనాలు ఘనంగా సమర్పించారు. తమ కుటుంబ సభ్యులు పాడి పంటలని చల్లగా చూడాలని కోరుతూ సకాలంలో వర్షాలు కురవాలని ఆ తల్లిని వేడుకుంటూ మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చెప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ దేవాలయానికి చేరుకుని మొక్కులు చెల్లించారు. దేవతకు వంటి నైవేద్యాన్ని సమర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. అందరికి Hey!
అత్యధికంగా భక్తులు వచ్చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు బాగా 3వ వారం కాబట్టి జనాలు కూడా చాలా మంది భక్తులు వచ్చేస్తూ ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలుగా కూడా పంట బస్తాన్ని తినేది, అదేవిధంగా వాటి కానీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క భక్తులు ఇబ్బంది లేకుండా కల్పిస్తూ ఉన్నాము. అదే మరి ఈరోజు దాదాపుగా ఈ టైం మొదటిగా ఒక 7 నుండి 9 వరకు భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా టైం ఉంది కాబట్టి కూడా 3-4 గంటల వరకు దాదాపు ఈరోజు ఒక 10,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపుగా అదేవిధంగా ఇంకొక లాస్ట్ వారం ఉంది కాబట్టి ఇంకా జనాలు కూడా ఎక్కువ రావడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక వసతులు ఏర్పాటు చేస్తున్నాము.
మంచిగా ఉంచు. మేము రైతులము, నువ్వు బాగుంటే మేము బాగుంటాం తల్లి. ఈ మాత్రం చూపులు మై మేపులు అని చెప్పి రైతముడు ఇంకే విధంగా అంటున్నాడు. మందిరాములా ఉన్నావమ్మా బొమ్మని చేసి ఆ బొమ్మని నీకు మందిరంలో పెట్టి తల్లి నువ్వు దిక్కని మొక్కి నీకు మాత్రం పాలు పెరుగు పరమాన్నం నైవేద్యాలు పెట్టి ఆడపిల్లల పలిచ్చి నిన్ను నమ్మి వాళ్ళు రావాలి, వాళ్ళు రాని మీకు వాళ్ళు వచ్చినట్టు ఎల్లారెడ్డిపేట మండలంలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని యువత విద్యార్థులు వివిధ సంఘాల సభ్యులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్నేహ బంధాన్ని మరింత బలపరిచారు.
మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో యువకులు కలిసి మొక్కలు నాటడం, మిఠాయిలు పంచుకోవడం, కేక్ కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. స్నేహం అనేది జీవితంలో ఎంతో విలువైన బంధమని, కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నిజమైన స్నేహితుల్ని ఎప్పటికీ మరవరాదని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు యువకులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ స్నేహితులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. మండల వ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి. ఈ కార్యక్రమంలో చురుకుల రిపోర్టర్ బండారి బాలరెడ్డి, ఎస్ఎస్ కేబుల్ రిపోర్టర్ కందుకూరు రవి, ప్రజా దర్బార్ రిపోర్టర్ కట్టెల బాబు, B6 రిపోర్టర్ పందుల రవికాంత్ గౌడ్, ప్రజాపక్షం రిపోర్టర్ జగదీష్, ప్రజా తీర్పు రిపోర్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దోస్తుల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు, మండలంలో ఉన్న దోస్తులందరికీ దోస్తుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి దోస్తుల ప్రేమ అనురాగాలు ఎంత పవిత్రంగా ఉంటాయి. మరి దోస్తులు లేనిది నేనే లేదు. తల్లిదండ్రుల తర్వాత దోస్తులే ముఖ్యం కాబట్టి దోస్తుల దినోత్సవం సందర్భంగా మా మిత్రులందరికీ, దోస్తులందరికీ దోస్తుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ, మిత్రులందరికీ, దోస్తులందరికీ, మండలంలో ఉన్న దోస్తులందరికీ దోస్తుల దినోత్సవ శుభాకాంక్షలు. మరి కష్ట సుఖాల్లో మరి తల్లిదండ్రులతో పాటు మరి పాల్పంచుకునేది దోస్తులే కాబట్టి దోస్తులు ఆ రకంగా మనమందరం కలిసి మరి సంతోషాలతో మళ్ళొచ్చే సంవత్సరం కూడా కలుసుకుందామని చెప్పి అందరికీ దోస్తుల దినోత్సవ శుభాకాంక్షలు. గంభీరావుపేట మండలంలోని రాజుపేట గ్రామంలో గ్రామ దేవతలకు ప్రజలంతా కలిసి బోనాలు సమర్పించారు. కుటుంబ సభ్యుల్ని చల్లగా చూడాలని వేడుకుంటూ బోనాలు గ్రామ దేవతలకు సమర్పించి తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. మండలంలోని రాజుపేట గ్రామంలో ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా బోనాల పండుగల్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామంలోని అన్ని ఆలయాల్లో దేవతలకు బోనాలు సమర్పించారు. అదేవిధంగా తల్లి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవతకు మొక్కులు చెల్లించారు. రాజుపేట గ్రామంలో ఈరోజు మనం వైభవంగా బోనాలు తీసుకుంటున్నాము. వర్షాలు సకాలంలో కురవాలని, ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని మా గ్రామ దేవతలకు ప్రతి ఒక్కరం ఇంటింటి నుంచి వచ్చి మరియు పండగ వాతావరణంతో బోనాలు సంతోషంగా భక్తి శ్రద్ధలతో మేము ఆరోగ్యంగా ఉండాలని, పంటలు సకాలంలో పండాలని, వర్షాలు సకాలంలో కురవాలని మేము బోనాలు వైభవంగా మేము తీసుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న మా గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ వర్షాకాలం ఎలినో ప్రభావంతో కొన్ని ప్రభావాల వల్ల మాకు సకాలంలో వర్షాలు వల్లేవు. ఈ బోనాలు తీయడం వల్ల మాకు దేవతలు కరుణించి సకాలంలో వర్షాలు పడి మేము మా పంటలు సకాలంలో పడి మా గ్రామం అభివృద్ధి చెందుతుంది. వర్షం బోర్లు అవి ఇవన్నీ మాకు సకాలంలో నీరు అందుతుందనే ఉద్దేశం కొద్దీ మేము గ్రామ దేవతలను బోనాలు తీసి మేము దేవతలను కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలు వస్తాయి. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఆరోగ్యంగా ఉండాలని మేము దేవతలను కోరుచున్నాము. ఈ పర్వదినోత్సవం సందర్భం ఏమిదంటే మన తెలంగాణలోనే అతిపెద్ద పండుగగా, అన్ని పండుగల్లోకెల్లా పెద్ద పండుగగా భావించి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బోనాల పండుగని అమ్మవార్లకు ఊరేగింపు చేసి జరుపుకుంటాము. అట్టి పండుగ నేడు మహావైభవముగా అందరము గ్రామ ప్రజలందరము, చిన్నలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ కలిసి వందలాది మంది జమై అందరూ దప్పు సప్పులతో, మరి పోతరాజు సప్పులతో, మరియు మేక గొర్రె పోతులతో, మరి అందరూ బోనాలతో మహిళలందరూ కూడా, మన గ్రామ పెద్దలందరూ కూడా ఏకమై ఊరేగింపు చేసి మహావైభవముగా పర్వదినోత్సవము జరుపుకున్నాము. ఈరోజు ఇట్లు జరుపుకున్నందుకు జరుపుటకు కారణం ఏంటంటే ఆ యొక్క దేవతలు అమ్మవారు మనకు జన్మనిచ్చినటువంటి దేవతలు. తల్లి అంటే జన్మనిచ్చిందే. అట్టి తల్లులు, అట్టి దేవతలకు మనము సంవత్సరానికి ఒకసారి మహావైభవంగా పూజ చేసి ఉత్సాహంగా ఉంటే మన ఆరోగ్య పరిస్థితులు, మన బాగోగులు, మన పాడి పంటలు, మన వర్షాలు, మన గ్రామ అభివృద్ధి కూడా బాగా అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో మనం అందరం ఉత్సాహంగా
మరొకటి ఏంటంటే ఘనకార్యము ప్రతి గ్రామంలో మనం జరుపుకునే విషయంగా మన గ్రామంలో కూడా భారీ ఎత్తున జరుపుకుంటే ఉత్సాహం అనేది ప్రజలందరము ఒక తాటి కిందికి ఒకే రాశి కిందికి చిన్న పెద్ద కులము మతము లేకుండా కలిసికట్టుగా ఉండి ఒకే కుటుంబంలో ఈ మహావైభవమైన పర్వదినోత్సవము జరుపుకున్నందుకు ఈ యొక్క వైభవానికి సహకరించిన పెద్దలు చిన్నలు మహిళలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు నమస్కారములు. ఇట్టి వైభవానికి వచ్చినటువంటి పరగ్రామముల నుంచి మన గ్రామస్తులు బతుకులకు వెళ్ళినటువంటి మూడు అంత దూరంకి వెళ్ళి వచ్చినటువంటి కూడా వారికి కూడా మరోసారి కృతజ్ఞతలు. మరి ఇదే విధంగా ఎల్లకాలము మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఇదే ఆషాఢ మాసంలో అందరూ భారీ ఎత్తున వచ్చి భారీ ఎత్తున ఈ పర్వదినోత్సవం జరుపుకున్నట్టుంటే మన ఆనందం అనేది ఆ యొక్క భగవంతునికి మనకు సాటి లేకుండా ఆ భగవంతుడు మనకు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మన గ్రామానికి అభివృద్ధి చేస్తారనేది ఉద్దేశంతో మనం ఈ పర్వదినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మంచి మనసుతోటి మంచి శ్రద్ధతోటి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక ముందు కూడా ఎల్లవేళలా ఉన్నట్టుంటే మన గ్రామాభివృద్ధి ఎంత వైభవంగా ఉంటుందో అది మన మంచి ఇక ముందుకు ఇదివరకు కూడా మన గ్రామము అభివృద్ధి ఉంది, సంతోషంగా ఉంది, ఇంకా సంతోషంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ఆ దేవతలందరికీ 10,000 నమస్కారం చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.